హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. లాస్ట్ టైం మనము జెప్టోలో ట్రైనింగ్ వీడియో చేసాం కదా, అంటే ఎలా వెళ్ళాలి, ఎలా జాయిన్ అవ్వాలి, మనం ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ చేసాం. కాబట్టి అలా వెళ్తూ నేనైతే జెప్టో రైడర్స్కి అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేశాను. అదేంటంటే మనకి జెప్టోలో పార్ట్ టైం బాగుంటుందా, ఫుల్ టైం బాగుంటుంది, అలాగే మనకి వీక్లీ ఎంత అమౌంట్ వస్తుంది, పార్ట్ టైం చేసిన వాళ్ళకి ఎంత వస్తుంది, ఫుల్ టైం చేసిన వాళ్ళకి ఎంత వస్తుంది అని అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను కలెక్ట్ చేశాను. చాలా వరకు పార్ట్ టైం జాయిన్ వాళ్ళు కూడా ఫుల్ టైంకి అయితే కన్వర్ట్ అయిపోయారు. ఎందుకు కన్వర్ట్ అయిన వాళ్ళకి అడిగితే మనకి జెప్టోలో అన్నిటికన్నా ఎర్నింగ్స్ అయితే ఎక్కువ వస్తాయి. అంటే వీక్లీ 30,000, 15,000, 20,000, 10,000 ఇలా హై ఎర్నింగ్స్ రావడం వల్ల వీళ్ళైతే కన్వర్ట్ అయిపోయారు. నార్మల్గా అయితే వాళ్ళకి కొత్త కాబట్టి పార్ట్ టైం చేసుకునే వాళ్ళు చేస్తూ వాళ్ళకి అయితే దాంట్లో సీనియరిటీ వచ్చింది. ఎందుకంటే ఒక 5 కిలో డిస్టెంట్లు కాబట్టి అన్ని ఏరియాలో వాళ్ళకి తెలిసి ఉంటాయి. కాబట్టి వాళ్ళు అసలు మ్యాప్ చూడకుండా కొత్త జస్ట్ చూసి వెళ్ళిపోతుంటారు. మనకి జెప్టోలో ఏ టైం చేస్తే ఎక్కువ ఆర్డర్ వస్తాయి, మనకి మార్నింగ్ 5 నుంచి 11 లోపు ఆఫీసులకి బయలుదేరే టైం కాబట్టి అప్పుడులో మనకి గ్రోసరీస్ ఇవి ఎక్కువగా బుక్ అవుతుంటాయి, అంటే ఆర్డర్స్ వస్తుంటాయి. దాని కారణంగా మీరు ఆ టైం చేస్తే చాలా ఎర్నింగ్స్ రావాల్సి వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఈవినింగ్ 4 నుంచి కూడా ఎక్కువే ఉంటాయి. మిగతా టైం రావంటే మనకి జెప్టోలో చాలా ఉన్నాయి. ఒక గ్రోసరీ కాదు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఏ టైం వెళ్ళినా వస్తాయి. కానీ మనకి ఎక్కువ ఎర్నింగ్ వచ్చింది ఎర్లీ మార్నింగ్, నెక్స్ట్ ఈవినింగ్. ఈ టైం మాత్రమే మనకి ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తాయి. ఈవినింగ్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 2 వరకు అయితే మనకి జెప్టో అయితే ఉంటుంది. ఈ టైంలో మనకి ఎర్నింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఆర్డర్స్ పైన మనకి కూడా కొంచెం ఎగస్ట్రా అయితే ఇస్తుంటారు. అది అన్ని రోజులు ఎవరు, కొన్ని సండేస్ ఈ రోజుల్లోనూ స్పెషల్ డేస్ మాత్రమే వస్తుంది. ఇంకోటి అంటే మనకి జెప్టోలో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మనకి బోనస్ ఇస్తారన్నమాట. జెప్టో వాళ్ళు 3,000 నుంచి 15,000 వరకు అయితే ఉంటుంది. అది మన ఒక్కొక్క స్టోర్ బట్టి ఉంటుంది. మీరు హై డిమాండ్ ఏరియాలో జాయిన్ అయ్యారనుకో మీకు ఎక్కువ బోనస్ అయితే వస్తుంది. అదే లోవర్ అనుకో లో వస్తుంది. ఇది బోనస్ జాయిన్ అయితే వచ్చేదని కాదు, దీనికి కొన్ని ఆర్డర్స్ ఉంటాయి కంప్లీట్ చేయాలి టార్గెట్లు. ఆ టార్గెట్ని కంప్లీట్ చేసి మాత్రమే వస్తుంది. మీకు రిఫరెన్స్ కోసం ఒక స్క్రీన్ షాట్ వేస్తున్నా చూడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. దానిపైన మనకి అప్పుడప్పుడు జెప్టోలో మనకి స్పెషల్ ఆఫర్స్ అయితే వస్తాయి. అవి ఏంటంటే మనకి సపోజ్ మీకు స్క్రీన్ మీద చేస్తున్నాం చూడండి, ఇవి మనకి 5 ఆర్డర్స్ కొడితే మనకు 175 ఇస్తారు. అలాగే 10 ఆర్డర్కి 400 దాకా ఇస్తారు. 15 ఆర్డర్స్కి 675, 20 ఆర్డర్కి 960, అలాగే 40 ఆర్డర్కి 2,100 దాకా ఉంటుంది. ఇది అప్పుడప్పుడు మనకు స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. ఇవి ప్రతి ఒక్కటి మన వాట్సాప్కి వాళ్ళు పంపిస్తూనే ఉంటారు. మీరు దాన్ని పట్టుకొని ఎర్నింగ్ చేసుకోవచ్చు. నార్మల్ డేస్ కన్నా ఈ వాట్సాప్కి వచ్చే ఈ ఎర్నింగ్స్ చేసుకుంటే మీకు ఇంకా అమౌంట్ అయితే అడిషనల్గా ఎక్కువ అయితే వస్తుంది. అది మీకు ఫెస్టివల్స్ అయితే ఇంకా ఎక్కువ బోనస్లని, నెక్స్ట్ ఇన్సెంటివ్స్ అని ఎక్స్ట్రా అమౌంట్ అయినా వస్తుంటుంది. ఈ జెప్టోలో ఒక మంచి విషయం ఉందంటే ఇవే, ఎందుకంటే వీక్లీ మనకి ఎర్నింగ్స్ అయితే చేంజ్ అవుతుంది. దీని కారణంగా వన్స్ ఒకసారి జెప్టోకి వచ్చారంటే వాళ్ళైతే బయటకి అయితే వెళ్ళరు. ఏదో పర్సనల్ ఫార్మింగ్ వెళ్ళిపోవాలి కానీ వేరే విధంగా తెలియదు. ఎందుకంటే దీని ఎర్నింగ్స్ అయితే అంత బాగుంటుంది. జెప్టోలో మంచి విషయం ఏంటంటే మనకి బైక్ ట్యాక్సీకి వచ్చేటప్పుడు మన హైదరాబాద్ సిటీ మొత్తం తిరగాల్సి వస్తుంది. అదే జెప్టో అనుకో మినిమం 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనం తిరుగుతూ ఉంటుంది. మనకి ప్రతిసారి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఎలా అవసరం లేదు. 200 మీటర్ 300 మీటర్ డిస్టెన్స్లో కూడా ఉంటాయి. మనకి ఇంకొకటి దీంట్లో వీక్లీ మనకు ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ మీకు డిస్ప్లే మీద వేస్తున్నాను చూడండి. వీక్లీ టార్గెట్ అని మనకు ఒక స్పెషల్ ఆఫర్ అయితే వస్తుంది. అది మనకి వాళ్ళైతే మనకు వాట్సాప్కి నెక్స్ట్ మన యాప్లో కూడా డిస్ప్లే చేస్తాం. మీకు స్క్రీన్ మీద చేస్తాం చూడండి. ఇది సపోజ్ 100 ఆర్డర్స్ కొడితే మనకు 3,000 దాకా వస్తుంది. ఇది ఫుల్ టైం అంటే మార్నింగ్ సెక్షన్ వాళ్ళకి, మనకి ఈవినింగ్ సెక్షన్ వాళ్ళకి కూడా ఉంటుంది. వాళ్ళకైతే 3,300 దాకా వస్తుంది అనమాట. అంటే వీళ్ళకి వాళ్ళకి ఒక 300 డిఫరెంట్ ఉంటుంది. అది మీరు 1 డే కొట్టవచ్చు, 2 డేస్ కొట్టవచ్చు, లేదా 3 డేస్ అని కొట్టవచ్చు. అది మీ ఇష్టం. ఇందులో కూడా ఇది మనకి వీక్లీ ఆర్డర్ అనమాట. వీక్లీలో 100 ఆర్డర్స్ కొడితే వాళ్ళు 3,000 దాకా ఇస్తారు. మీరు 100 కొడతారా, 140 ఆర్డర్స్ కొడతారా, 28 ఆర్డర్స్ కొడతారా, 28 ఆర్డర్స్ కొడితే మనకి 12,600 దాకా అయితే ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఓకే, 450 ఆర్డర్స్ 1 వీక్లో కొట్టేస్తే 30,000 వస్తుందంటే 30,000 అంత ఈజీగా రాదు. 30,000 రావాలంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేయాలి. దీనికోసం ఒక్కొక్క రైడర్ ఎంత కష్టపడతా తెలుసా? ఈ 30,000 కోసం ఒక్కొక్క రైడర్ పడే కష్టాలు ఏంటుంటాయో మీకు అది నేను ఒక రైడర్ రివ్యూ ద్వారా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మీకు ప్రజెంట్ అయితే ఇన్ని ఆర్డర్స్ ఉన్నాయని తెలియజేయడం వరకే. మీరు ఆర్డర్స్ కొట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, హెల్త్ జాగ్రత్త, కరెక్ట్ టైం తినేసి చేసి అప్పుడు డ్యూటీ చేసుకోండి. ఆర్డర్స్ కోసం వెనక్కి వెళ్ళుకుంటూ మీ హెల్ప్ అయితే పాటు చేసుకోకండి. ఓకే, మీకు అర్థమేమనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఒక జెప్టో రైడర్తో రివ్యూ చేసి వాళ్ళకి ఆర్డర్స్కి ఎంత అమౌంట్ వస్తుంది, 1 వీక్లీ ఒక రైడర్ ఎంతవరకు సంపాదిస్తాడు, నెక్స్ట్ వాడు పడే కష్టాలు ఏంటి, అవన్నీ మీకు ప్రాపర్గా తెలుసుకొని ఇంకొక వీడియోలో అయితే మనం కలుసుకుందాం.